హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పృథ్వీ. సో మేమంతా హైదరాబాద్ నుండి స్వర్ణగిరి టెంపుల్ బయలుదేరామండి. ఈ స్వర్ణగిరి టెంపుల్ హైదరాబాద్ నుండి సుమారుగా 47 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. సో మీరైతే కనుక ఉప్పల్ నుంచి వెళ్ళి ట్రావెల్ చేయాలనుకుంటే ఈ డిస్టెన్స్ వచ్చేసి 38 కిలోమీటర్లు వరకు ఉంటుంది. వయా నేషనల్ హైవే 163 మీద నుండి వెళ్ళాలి. ఉప్పల్ నుండి నెంబర్ ఆఫ్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి ఈ టెంపుల్కి వెళ్ళడానికి. ఈ టెంపుల్లో కలియుగ ప్రత్యక్ష దైవము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఈ టెంపుల్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్లోని మానేపల్లి హిల్స్, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. మొత్తానికైతే 2 గంటల సమయం తర్వాత మేమంతా ఈ టెంపుల్ చేరుకున్నామండి. ఈ పుణ్యక్షేత్రము యాదాద్రి తిరుమల దేవస్థానము అనే పేరుతో రూపుదిద్దుకున్నది. ఇక పార్కింగ్ విషయానికి వస్తే ఈ టెంపుల్లో వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి చాలా ప్లేస్ ఉంటుంది. ప్రతి వెహికల్కి ఖచ్చితంగా మనీ అయితే ఛార్జ్ చేస్తారు. మేమైతే టెంపుల్కి సాయంత్రము 6 గంటల వరకు చేరుకున్నాము. శనివారం అయినందున చాలామంది భక్తులు ఈ టెంపుల్కి వచ్చేసారు. చాలా రద్దీగా కూడా ఉంది. టెంపుల్లోని ప్రధాన ద్వారము యందు సేమ్ ఎలాగైతే తిరుమల మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయో అలాగే ఇక్కడ మనకి ప్రధాన ద్వారం వద్ద శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. అలాగే ఇరువైపులా జయ విజయలు ద్వారపాలకులుగా దర్శనమిస్తారు. ఇది బ్రహ్మరథం అండి. ఈ బ్రహ్మరథం అనేది విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని అంటారు. స్వర్ణగిరీషుని దర్శించడానికి వచ్చే భక్తులకు స్వాగతం పలికినట్లుగా ఇక్కడ బ్రహ్మరథం ఉంది. ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథం శిలామాయంగా నిర్మితమైనది. ఇక ఈ మెట్ల మార్గం నుండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ మార్గం నుండి పైకి వెళ్ళవలసి ఉంటుంది. చాలామంది భక్తులు వచ్చారు. ఎందుకంటే శనివారము అయినందున స్వామివారికి ప్రత్యేకమైన రోజు కావున చాలామంది భక్తులు వచ్చారు. మొత్తానికి ఈ టెంపుల్ భక్తులతోటి కిటకిటలాడిపోయింది. ఈ ద్వార మార్గమున మనకు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు శిలారూపంలో దర్శనమిస్తాయి. అందులో మొదటిది మత్స్య అవతారము, రెండవది కూర్మ అవతారము, మూడవది వరాహ అవతారము, నాలుగవది నృసింహ అవతారము, ఐదవది వామన అవతారము, ఆరవది పరశురామ అవతారము, ఏడవది శ్రీరామ అవతారము, ఎనిమిదవది బలరామ అవతారము, తొమ్మిదవది శ్రీకృష్ణ అవతారము, చివరిగా కల్కి అవతారము. ఒక్కొక్క విగ్రహాన్ని అయితే చాలా అద్భుతంగా చెక్కారండి. ఇక పైకి వెళ్ళినట్టయితే మనకి ఎదురుగా కనిపించేది విజయస్తంభం. ఈ విజయస్తంభము 54 అడుగుల ఎత్తైన ఏకశిలా స్తంభము. పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏకశిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారు. ఆ గోపురంపై చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై పడుకొని భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. మనము ఈ గోపుర మార్గం ద్వారా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వామివారి దర్శనానికంటే ముందు మనము గణపతి టెంపుల్ని చూడవచ్చు. మొదటగా భక్తులందరూ ఈ గణపతి స్వామికి దర్శనం చేసుకొని ఆ తర్వాతే స్వామివారి దర్శనానికి వెళ్తారు. ఇక్కడ చూసినట్లయితే మనకు చాలా రకాల టికెట్లు అమ్ముతున్నారండి. వేద ఆశీర్వచనానికైతే 2001 రూపాయి చెల్లించాలి. ఈ వేద ఆశీర్వచనము ఈ టికెట్ తీసుకున్న భక్తులకి 5 గ్రామ్స్ ప్యూర్ సిల్వర్ లాకెట్ మరియు స్వామివారి ఒక లడ్డు ప్రసాదము, ఒక వస్త్రం ఇవ్వబడుతుంది. మరియు ఇంకొక టికెట్ వచ్చేసి 1000 రూపాయల టికెట్ ఉంటుందండి. ఈ 1000 రూపాయల టికెట్కి కేవలం 4గురికి మాత్రమే ప్రవేశం ఉంటుంది లోపలికి. అయితే ఈ టికెట్ తీసుకున్న వారు ఈ టికెట్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే లైన్లో వెళ్ళేటప్పుడు ఈ టికెట్ని చూపించినట్లయితే స్వామివారి ఫోటో ఫ్రేమ్, స్వామివారి వస్త్రము మరియు స్వామివారి లడ్డు ప్రసాదము ఇవ్వబడుతుంది. దీనిని స్పెషల్ డోనార్ ఎంట్రీస్ అని అంటారు. ఇంకొక టికెట్ వచ్చేసి స్పెషల్ ఎంట్రీ టికెట్ అండి.
ఈ టికెట్ ధర వచ్చేసి 50 రూపాయలు మాత్రమే, ఒక్కొక్కరికి 50 రూపాయలు మాత్రమే. ఈ టికెట్ తీసుకున్నాక లైన్లో నిలబడాల్సి ఉంటుంది. కానీ మేమైతే ఈ 50 రూపీస్ టికెట్తో లైన్లో నిల్చున్నాము. మాకు 2 గంటల సమయం పట్టింది. సో లోపలికి వెళ్ళగానే ఇక్కడ చూసినట్లయితే మనకి 61 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనిపిస్తాయి. విశేష ఉత్సవాల సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగరవేస్తారు. ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళ్ళగానే శ్రీవారి సన్నిధి ఉంటుంది. అక్కడ మనము శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఈ స్వామివారు సుమారు 12 అడుగుల మించిన ఎత్తులో శంఖచక్రాలతో, వరద కటిహస్తాలతో, చరమ శ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య రూపము మనకు దర్శనమవుతుంది. ఇక్కడ స్వామివారితో పాటు శ్రీ పద్మావతి దేవి అమ్మవారి ఆలయము, శ్రీ గోదాదేవి అమ్మవారి ఆలయము, శ్రీ మదన గోపాల కృష్ణస్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు కూడా ఉన్నాయి. మనము స్వామివారితో పాటు ఈ ఆలయాలు కూడా లోపల దర్శించవచ్చు. స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వచ్చాక పక్కనే శ్రీ ఆండల్ గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది. మరియు ఇక్కడే మురళీ గోపాల మండపం కూడా కనిపిస్తుంది. అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళితే ఆగ్నేయ భాగంలో శ్రీవారి వంటశాల, ఆ వంటశాలను పర్యవేక్షించేందుకై శ్రీ వకులామాత సన్నిధి కొలువై ఉంటుంది. మరియు ఇక్కడ మనము శ్రీవారి తులాభారము, శ్రీ స్వర్ణలక్ష్మి తయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు. అలా ముందుకు వెళితే వాయువ్య భాగంలోని మండపంలో దర్పణ సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడే శ్రీవారికి ఉంజల్ సేవ జరుగుతుంది. మొత్తానికైతే మా దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. ఎందుకంటే మేము శనివారం సాయంత్రం వచ్చాము కాబట్టి చాలా భక్తులు వచ్చారు కాబట్టి సో అందుకే మాకు అంత సమయం పట్టింది. ఆ తర్వాత మేము రెండోసారి వచ్చినప్పుడు 1000 రూపాయల టికెట్ తీసుకొని నలుగురము లోపలికి వెళ్ళామండి. అప్పుడైతే మాకు కేవలం 15 నిమిషాల వ్యవధిలో మాకు స్వామివారి దర్శనమైంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎదురుగా 27 అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు. 22 అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రథం అనే పేరు గల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు. అక్కడ నుండి ఒక ప్రక్కగా చూస్తే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవా మండపం ఉంది. కొంచెం ముందుకు వెళితే శ్రీవారి గంటా మండపం ఉంది. అక్కడ సుమారు 6 అడుగుల ఎత్తైన 1500 కేజీల కాంస్యంతో తయారు చేయబడిన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది. ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట ఫలకము మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పము సిద్ధించిన తర్వాత ఈ జయగంటను మ్రోగించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను, ఆ ప్రతిధ్వని మరింత కమనీయంగాను వినిపిస్తాయి. ఆ వెనక భాగంలో ఒక పెద్ద కీర్తిస్తంభం, దాని మీద 15 అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాల్వార్ కొలువై ఉన్నారు. అత్యంత సుందరమైన శ్రీ గరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతి సుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో కొలువై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉంటారు. కార్యసిద్ధి హనుమాన్ విగ్రహం నుండి కొంచెం కిందికి దిగి కాస్త ముందుకెళ్తే మనకి భూవరాహస్వామి అమ్మవార్ల విగ్రహాలు కనిపిస్తాయండి. అలాగే ఇక్కడ మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాలు కనిపిస్తాయి. ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళితే మనకు శ్రీవారి పుష్కరిణి కనిపిస్తుంది. ఈ శ్రీవారి పుష్కరిణి ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుణ్ణి ఈ పుష్కరిణి ఎంతగానో ఆకర్షిస్తుంది. ఈ పుష్కరిణి సుమారు 10,000 చదరపు అడుగులలో నిర్మాణము కావించబడినది. 4 వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠించబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు. ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు. ఈ స్వామివారు సుమారుగా 12 అడుగుల పొడవైన ఊర్ధ్వశ్వేన మూర్తిగా దర్శనమిస్తారు మనకి. ఈ దేవాలయ నిర్మాణం సుమారు 22 ఎకరాల విస్తీర్ణంలో
జరిగింది. కావున ఇది మన తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంగా చెప్పుకోవచ్చు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ఈరోజు శనివారం కాబట్టి భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. నార్మల్గా శనివారం ఆదివారం అయితే భక్తులు ఎక్కువగా ఉంటారు. ఒకవేళ మీరు ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఈ టెంపుల్లో ఉన్న చిన్న చిన్న ఆలయాలు మరియు అన్ని విగ్రహాలను చూడాలి అని అనుకుంటే మీరు సాయంత్రం 6 గంటలకల్లా ఈ టెంపుల్లో ఉండడం మంచిది. ఎందుకంటే సాయంత్రం అవ్వగానే ఈ దేవాలయంలో ఉన్న విద్యుత్ దీపాలన్నీ వెలుగుతాయి. ఈ విద్యుత్ దీపాల కాంతిలో ఈ దేవాలయము ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా భక్తులను ఆకర్షిస్తుంది. సో మీరందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో పాటు మీ స్నేహితులతో పాటు కలిసి ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలని మరియు స్వామివారి అనుగ్రహం మీ అందరి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.